అయింది. ముసలివాణ్ణి కాబట్టి ముందుకు పడ్డాను. ఆ మాత్రం దానికి ఎందుకే గొడవ? వదిలేసేయ్. ఏంటండి వదిలేసేది? ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే ఇంకోసారి కూడా ఇలాగే చేస్తుంది. సారీ చెప్పిన కదా ముస్లి. హా? ముస్లినా? చూసారా అండి, పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా ముసలిదానా అని ఎలా అమర్యాదగా పిలుస్తుందో. అది అనకపోతే మాత్రం మనం ముసలివాళ్ళం కాదేమిటే, పడుచువాళ్ళమా? కాకపోతే మాత్రం అనేస్తుందా? మనల్ని అలా పిలవాలంటే ఒక్క మన మనవరాలకి అర్హత ఉంది. పోనీ నన్ను కూడా మీ మనవరాలే అనుకో ముస్లి. ఏమన్నావు? నన్ను మీ మనవరాలనే అనుకో. మీ మనవరాలే తప్పు చేసింది అనుకో. మీ మనవరాలనే క్షమించిన అనుకో. మనవరాలు అనుకో అని ఈ అమ్మమ్మ మనసుని కట్టిపడేశావే. ఆ దేవుడు చల్లగా చూసుంటే మాకు నీ వయసు మనవరాలు ఉండుండేది. ఇప్పుడు లేదా? ఉంది, కానీ మేము కలుసుకోలేనంత, మేము కలవలేనంత దూరంలో ఉంది. అయ్యో పాపం. మీ మనవరాలు ఏడుందో చెప్పుండ్రి, నేను పోయి తీసుకొని వస్తా. నిన్ను చూస్తే దాన్ని చూసినట్టే అనిపిస్తుంది. ఇంతకీ మీ అమ్మ పేరేంటమ్మా? అది మా అమ్మ పేరు. వామ్మో, వీడు మళ్ళీ వచ్చేసిండు. ఇప్పుడు ఏం చేయాలి? తాత తాత, గరౌడి గడుస్తుండు నన్ను పట్టుకోనికే. అడిగితే నేను లేనని చెప్పుండ్రి. లేనని చెప్పాలా? ఎందుకమ్మా? అది వాడు చిచ్చా ఏడబోయాలి అని అడిగిండు. నాకు తెలియదు అని చెప్పిన. గంతే, చెప్పు చెప్పు అని ప్రాణం తీస్తుండు. చిచి, అడిగిపోయింది. ఓరి సుంఠా. సర్లేమ్మా, నువ్వు నిర్భయంగా ఉండు. వాడి సంగతి నేను చూస్తాను. రే, గాడున్నోళ్ళని అడుగుదాం పదరా. అవునన్నా, నడు పద. ఏయ్, అదెక్కడా? ఎందుకురా? నాతో చుచ్చు పోయిస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.